హలో అండి, అందరికీ వేసవికాలం వచ్చింది అంటే మనకి పచ్చడుల సీజన్ అనమాట. మావగాయ ఆవగాయ ఇలా సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చళ్ళు పట్టుకుంటాం కదా. ఈ వీడియోలో మావగాయ పచ్చడి ఫుల్ కొలతలతో సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలో ఫుల్ కొలతలతో క్వాంటిటీస్తో నేను చెప్తాను. చూసి ఎవరికైనా కావాలన్న వాళ్ళు చూసి నేర్చుకోండి. ముందుగా మనము పెద్ద రసాలని దొరుకుతాయి అనమాట, మామిడి కాయలు. వాటిని తీసుకుని ముచ్చుకలు తీసేసి నీటిలో వేసి బాగా కడిగేసిన తర్వాత పైన పీల్ తీసేసి ఈ విధంగా చిన్న ముక్కల కింద మనము కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత తడి లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము ఎండలో ఇలాగా మంచం మీద వేసి ఆరపెట్టుకోవాలన్నమాట. తడి అనేది ఉండకూడదు. తడి ఉన్నదంటే పచ్చడి పాడైపోతుంది. తర్వాత కొంచెడు ముక్కలకి 2 తవ్వులు కారము, 1 తవుడు సాల్టు, కల్లుప్పు ఎండలో పెట్టి ఆరిన తర్వాత మిక్సీ పెట్టి వేసిన ఉప్పు అనమాట. అలా అయితే పచ్చడి పాడవదు. తర్వాత కొంచెం పసుపు, అలాగే చిన్న టీ గ్లాసుడు ఆవాలు, టీ గ్లాసుడు మెంతులు వేపించేసి పొడి చేసి ఆ పొడి జల్లించి వేసామన్నమాట. అలాగే వేసుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. తర్వాత 1/2 కేజీ వెల్లుల్లి బాగా తొక్క లేకుండా తీసేసి ఈ విధంగా వలిసేసుకుని వాటిని సగం వేయాలి, సగం రోల్లో వేసి దంచి దాన్ని వేయాలి. లేదంటే స్మెల్ అనేది అంత టేస్ట్ ఉండదు అనమాట. ఇలాగ వేసామంటే స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత బాగా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక కొంచెడు ముక్కలకి 1.5 కేజీన్నర ఆయిల్ పప్పుల నూనె ఉంటుంది కదా, అది బాగా కాసేసుకుని చల్లారి పెట్టిన తర్వాత వేసుకోవాలి. ఎండకి చల్లారలేదు, అందుకే మేము కళ్ళల్లో వేసి చల్లారి పెట్టామన్నమాట. దాన్ని కూడా వేసేసి బాగా కలిపేసి ఒక బట్ట కట్టేసి 3 రోజులు అలాగే పెట్టేయాలి. అలా అయితే ఊరుతుంది అనమాట, గాలి తగలకుండా. తర్వాత ఈ పిల్లలు ఇంకా పచ్చడి కలిపిన రోజు అందులోనే ఆ గిన్నెలోనే రైస్ వేసేసుకొని తింటారు కదా, అలాగా తినిపిస్తున్నారు చూడండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదా, మాకు ముద్ద అంటేనే పచ్చడి కలిపేసి పెడుతుంది అనమాట అమ్మ. ఇలాగ కలిపేసిన తర్వాత ఒక్కొక్క ముద్ద తిన్నారు. తర్వాత 3వ రోజు మేము బట్ట కట్టేస్తాం కదా, అది తీసి జాడీలోకి ఎత్తేసుకుంటున్నాము. కింద జాడీలో కొంచెం ఆయిల్ వేసేసి పచ్చి నూనె వేసేసి బాగా ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసేసుకుని దాంట్లోకి ఎత్తేసుకుని గాలి వెళ్ళకుండా బట్ట కట్టేసి ఇలాగ మూతి కట్టేస్తామంటే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా పెట్టుకోండి పక్కా కొలతలతో. క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగ నూనె కొంచెం పైకి ఉండేలాగానే చూసుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. చిన్న జాడీలేదో రోజు వాడడానికి, పెద్ద జాడీలేదో ఇలా మూట కట్టేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడన్నా అయిపోయినప్పుడల్లా తీసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.